నా కూతురు కంటే అందంగా ఉంటావా? ఇప్పుడు నీ జుట్టు కట్ చేస్తే ఎలా అందంగా ఉంటావో చూస్తాను. నా కూతురికి రాజా లాంటి సంబంధం రావాలి. ఆమె నిద్రలో ఉంది. గది చీకటిగా ఉంది. బయట స్ట్రీట్ లైట్ పసుపు కాంతి కిటికీ గాజు మీద పడుతోంది. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ఆ గదిలో వినిపిస్తున్న ఏకైక శబ్దం ఆరాధ్య ఊపిరి. ప్రశాంతంగా, అమాయకంగా. అప్పుడే తలుపు తేలికగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టింది ఆమె సవతి తల్లి సులోచన. చేతిలో పాత ఇనుప కత్తెర. చాలా ఏళ్ల పాతది, కాని ఇంకా పదునుగానే ఉంది. సులోచన ఆరాధ్య ముఖం వైపు చూసింది. నిద్రలో కూడా ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత, ఆ అందం సులోచనకు చిరాకు తెప్పించింది. ఈ అమ్మాయి అందమే నన్ను కాల్చేస్తుంది. ఈమె అందం నా కూతురికి శాపంగా మారకూడదు అని మనసులో అనుకుంది. ఆరాధ్య చాలా అందంగా ఉంది. ఆరాధ్య జుట్టు పొడవుగా, నల్లగా ఉంది. దాంతో ఆమె కత్తెరతో ఆమె నిద్రలో ఉండగా కట్ కట్ మని కత్తెరతో ఆ జుట్టును అస్తవ్యస్తంగా కట్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే అలా ఆరాధ్య తల అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ తెగిపోయిన జుట్టు, కొన్ని చోట్ల పూర్తిగా ఖాళీ ప్యాచులు. సులోచన వెనక్కి తగ్గి చూసింది. ఆమె పెదవుల మీద సంతృప్తి నవ్వు. నిన్ను నేను ఏమీ చేయలేననుకున్నావా? నీ అందాన్ని పడగొట్టగలుగుతాను అని నవ్వుకుంది. ఆరాధ్య అంటే కేవలం అందమే కాదు, ఆమె కాలేజ్కి వెళ్లే అమ్మాయి. కానీ ఆ ఏరియాలో అందరికీ తెలుసు, రోడ్డు దాటలేని అంధుడిని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లేది ఆరాధ్య. పక్కింటి వృద్ధమ్మకు కిరాణా సరుకులు తెచ్చేది ఆరాధ్య. పిల్లలు గొడవ పడితే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడించేది. ఆమె ఎక్కువగా మాట్లాడదు, కానీ ఆమె నవ్వు చుట్టూ ఉన్న వాళ్లకు ఒక భరోసా. ఆరాధ్య అమ్మ ఆమె చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి శేఖర్ మౌనంగా ఉండే మనిషి. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అలా ఇంట్లోకి వచ్చింది సులోచన. ఆమె కూతురు నేహ కూడా వచ్చింది. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. నా బిడ్డ అంటూ పిలిచేది, జుట్టు దువ్వేది, స్కూల్కు రెడీ చేసేది. కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ పూలిక. నేహ అందంగా ఉంటుంది, మోడ్రన్గా ఉంటుంది. కానీ ఆరాధ్య పక్కన నిల్చుంటే ఎవరి చూపైనా నేహపై నిలబడేది కాదు. ఆరాధ్యపై అందరి కళ్ళు ఉంటాయి. అంత అందంగా ఉంటుంది ఆరాధ్య. అదే సులోచనకు చాలా మంట. ఒకరోజు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్ నిర్వహించే యూత్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ఈవెంట్. విజేతకు స్టార్టప్ ఫండింగ్, మీడియా గుర్తింపు, దేశవ్యాప్తంగా పేరు. కాలేజీల్లో హడావిడి, యువతలో ఉత్సాహం. నేహ కళ్ళల్లో కలలు, సులోచన ముఖంలో ఆశ. కానీ ఆరాధ్య మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఆమెకు తెలుసు, ఈ ఈవెంట్ తన జీవితానికి ఒక దారి అని. ఆ రాత్రి ఆమె తన అల్మారాలో దాచుకున్న సింపుల్ గ్రే డ్రెస్ తీసింది. తాను వేసుకుని చూసింది. ఆమెకది నచ్చింది. ఎవరో తన ముఖాన్ని కాదు, తన విలువను చూడాలని అనుకుంది ఆమె. ఆ దృశ్యం సులోచన కళ్ళల్లో పడింది. ఆ క్షణంలోనే ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్కు ముందు రోజు సులోచన ఆరాధ్యకి పనుల లిస్టు ఇచ్చింది. ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతకడానికి ఇచ్చింది. బాత్రూంలు క్లీన్ చేయాలన్నది. మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి. మొత్తం ఇంటి అంతటికి వంట చేయాలి. ఒక్క పని మిస్ అయితే ఈ ఈవెంట్ మాట మర్చిపో అని చెప్పింది ఆ సవతి తల్లి. దాంతో ఆరాధ్య అన్ని పనులు చేసింది. చేతులు నొప్పి పెట్టాయి. నడుం విరిగినట్టయింది. సాయంత్రం అయ్యేసరికి పనులన్నీ పూర్తయ్యాయి. ఆరాధ్య మనసులో చిన్న ఆనందం. నేను ప్రయత్నించవచ్చు ఇక అని. కానీ సులోచన నిశ్శబ్దంగా నవ్వింది. ఆ రాత్రి ఆరాధ్య నిద్రపోయిన తర్వాత ఆ సవతి తల్లి వెళ్లి పైశాచిక ఆనందంతో ఆమె జుట్టును అలా చిందరవందరగా కట్ చేసి వచ్చింది. దాంతో మెలకుపు వచ్చిన ఆరాధ్య అరిచింది. ఆ రాత్రి ఆ అరుపు పక్కింటి వాళ్ళు కూడా విన్నారు. ఆరాధ్య అద్దం ముందు నిలిచింది. జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. అది స్టైల్ కాదు, ఆమెపై దాడి. ఆ రాత్రి జరిగింది ఆ దారుణం. ఉదయం ఆరాధ్య అద్దం ముందు నిల్చుంది. ఆమె అరుపు ఆ గోడలు కూడా వెనకాయ అరుపుకి. జుట్టు ఆమె తల్లి జ్ఞాపకం. నేలపై చెల్లా చెదురుగా. ఆమె చేతులు తలపై వణుకుతూ వెళ్ళాయి. కన్నీళ్లు రాలేదు, ఎందుకంటే చాలా బాధ లోతైంది. గుండెల్లో ఒక రంధ్రం పడ్డట్టు. తల్లి ఇచ్చిన పాత దుపట్టా తీసుకుంది, తలపై కప్పుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటి నుంచి బయటపడింది. కళ్ళల్లో కన్నీళ్లు కాదు, ఒక అగ్ని జ్వాల కనిపించింది. మాలతి ఆంటీ ఇంటికి చేరుకుంది ఆమె. ఆమెను చూసి ఆంటీ కళ్ళు చెమ్మగిల్లాయి. బిడ్డ అని ఒక్క మాట. ఆరాధ్య ఒడిలో కూలబడింది. మొదటిసారి ఏడ్చింది. గుక్క తిప్పుకొని ఏడుపు. వాళ్ళు నీ జుట్టు తీసేశారు, కానీ నీ గుండెను తీయలేరు, నీ ధైర్యాన్ని తీయలేరు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నది ఆ ఆంటీ. మిగిలిన జుట్టును సర్ది చిన్న బీడ్స్ పెట్టింది. అద్దం ఇచ్చింది. ఆరాధ్య చూసుకుంది. మొదట భయం కలిగింది, తర్వాత ఆ కళ్ళల్లో ఒక కాంతి. నేను ఇంకా ఉన్నాను నాలాగానే అనుకుంది. ఈవెంట్ రోజు హాల్ నిండా అందాలు, మేకప్లు, స్టైల్స్. ఆరాధ్య లోపలికి వచ్చింది. సింపుల్ గ్రే డ్రెస్,
తలపై కప్పిన దుప్పట్టా తీసి పక్కన పెట్టింది. అది షార్ట్, అస్తవ్యస్తమైన జుట్టు. కొందరు నవ్వారు, కొందరు జాలిపడ్డారు. కానీ ఆమె నడక, ఆ నడకలో ఒక రాణి ఉంది. బాధలో నుంచి పుట్టిన రాణి. స్టేజ్ మీద మాట్లాడింది ధైర్యంగా. తన జీవితం గురించి, తను చేసే మంచి గురించి, తన కళ గురించి. గొంతు వణికింది ఒక్కసారి, కానీ ఆపలేదు. నన్ను విరగ్గొట్టాలనుకున్నారు, కానీ నేను విరిగినా మళ్ళీ నిలబడ్డాను అన్నది. హాల్ నిశ్శబ్దమైంది. ఆ తర్వాత చప్పట్లు, ఒక గర్జన లాంటి చప్పట్లు. విజేత ఆరాధ్య. సులోచన ముఖం, ఆమె గుండెల్లో ఏదో పగిలిపోయినట్టయింది ఆ వార్త విని. ఆరాధ్య స్టేజ్ మీద నిల్చుంది, కళ్ళల్లో కన్నీళ్లు. కానీ ఆ కన్నీళ్లు బాధ కాదు, గర్వం. ఆమె గెలిచింది అవార్డు కాదు, తనను తాను గెలిచింది. ఇప్పుడు ఆమె ఒక సంస్థ నడుపుతోంది. వందలాది మంది అమ్మాయిలు ఆమె చుట్టూ ఉన్నారు. ఆమె నవ్వు ఇప్పుడు వేలాది మంది గుండెల్లో ఆశగా మారింది. జుట్టు తిరిగి పెరిగింది. ఆమె ధైర్యం మరింత ఎత్తుగా పెరిగింది. నిన్ను విరగొట్టాలనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ గుర్తుంచుకో, నువ్వు విరిగినప్పుడే నీ లోపలి కాంతి బయటపడుతుంది. ఆ కాంతిని ఎవరూ ఆర్పలేరు. ధైర్యం అంటే బాధ రాకుండా ఉండడం కాదు, బాధలోనూ నవ్వగలగడం, ధైర్యంగా ఉండడం, విరిగిన చోటే మళ్ళీ నిలబడగలగడం. ఆరాధ్య ఇప్పుడు నవ్వుతుంది. ఆ నవ్వులో ఒక తల్లి ఆశీస్సు ఉంది, ఒక విజయం ఉంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.